హలో అండి, ఎలా ఉన్నారు? ఎలా రాశారు ఎగ్జామ్ అనుకుంటూనే ఎగ్జామ్ అయిపోయింది, ప్రిలిమ్స్ది. అండ్ ఎస్, నా డిఎమ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. ఈవెన్ ప్రీవియస్ వీడియోస్లో కామెంట్స్లో కూడా అడుగుతున్నారు ఎలా రాశారు అని. సో దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నా. అండ్ ఇమ్మీడియట్గా చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు డిఎమ్స్కి నేను రిప్లై ఇవ్వలేను అంతమందికి. అండ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి నాకు, యాక్చువల్లీ పీజీ ఎగ్జామ్స్. సో దానివల్ల అని చెప్పేసి ఈ వీడియో జస్ట్ కొంచెం షార్ట్గా చేసేద్దాం అని చెప్పి చేస్తున్నా. అండ్ చాలామంది అడిగారండి ఎలా రాశాను అని చెప్పి. నా వాయిస్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే నేను కొంచెం టఫ్గా, కొంచెం మోడరేట్గా, అటు ఇటుగా ఉంది అని చెప్తా. బికాజ్ నేను లిమిటెడ్ క్వశ్చన్స్నే అటెంప్ట్ చేశాను, ఎందుకంటే నేను కొంచెం ఈసారి అంతగా ఇది అవ్వలేదు కాబట్టి. అండ్ నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కొంచెం బాబు వల్ల, ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. అండ్ చాలా వరకు కూడా చదివాను అని నాకు గుర్తుంది, కానీ క్వశ్చన్స్ అనేవి డ్యామ్ షూర్గా నాకు అర్థం అవ్వట్లే. అండ్ లాజికల్ థింకింగ్, కొంచెం థింకింగ్ అవసరము, అండ్ కొంచెం ప్రాక్టీస్ అనేది అవసరము. సో ఎస్, నేను ఒక టైంలో అనుకునేదాన్ని ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేద్దాము అని చెప్పేసి. సో కానీ నేను అనుకున్న దానికంటే కొంచెం తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. అండ్ నేను కీ ఇంకా చూసుకోలేదు, బికాజ్ నాకు రేపు ఎగ్జామ్ ఉంది. రేపంటే లైక్ ఈ వీడియో రిలీజ్ అయిన రోజే నాకు ఎగ్జామ్ ఉంది. సో ఎగ్జామ్ ఇంకా పీజీ ఎగ్జామ్ కదా. సో నాకు జర్నీ నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసి, మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి నేను ఉండే ప్లేస్కి ట్రావెల్ అయ్యి, మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి, మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జామ్. సో ఇది సిచ్యువేషన్. నాకు ఆ గ్యాప్లో చూసుకోవడానికి టైం లేదు. అండ్ నేను అంత స్ట్రెస్ అవ్వదలుచుకోలేదు కూడా. అండ్ కొంచెం టెన్స్డ్గానే ఉంది, అయినా కానీ తప్పదు, ఏం చేస్తాము, ఏం చేయలేము. ఏం జరిగినా కానీ రిసీవ్ చేసుకోవాలని నేను ఆల్రెడీ ముందే చెప్పాను కాబట్టి ఎస్, చూద్దాము ఏం జరుగుతుందో. There is a biggest announcement from PW Only IAS. Pratigya Divas, UPSC's biggest festival, is on 1st of June. You can see this live on by joining Only IAS UPSC channel. Students from Prayagraj can attend offline mode and get an opportunity to meet Alex sir and Sumit sir. But for this, you need to register as there are very limited seats. If you want to know about best offers and wants to be a part of giveaways, then register yourself from the link given in the description. So if your target year is 2027, then Sankalp Hindi or English and Pinnacle English Foundation batch only for 13,499. If your target year is 2026, then they are providing Prahar Hindi or English and Titan English Foundation batch only for 10,999. If you are a college going student and wants to make your youth years productive, then UPSC Prarambh is a 3 years program in which you will level A to Z preparation for UPSC along with learning hard and soft skills in the first 2 years. Simultaneously, you will get industry skills coverage too. In this UPSC Prarambh, you can avail NCERT, GS, CSAT, basic to advanced classes and proper prelims and mains test for practice. Optional subject is anthropology, sociology, history, mathematics, PSIR, geography, public administration. These are available in English medium. But if your optional is PSIR, Hindi Sahitya, Itihas and Samaj Shastra, then these are available in Hindi medium only for 9,999. With this, you can complete your optional subject. Start your UPSC preparation journey with PW IAS. And if you want to purchase any course, then use my code SOMI500 for additional extra discount. If you want to know more details about these courses, then visit the links given in the description box. Do check out to get this golden opportunity. మీరందరూ ఎలా రాశారో నాకు కామెంట్స్లో చెప్పండి. బికాజ్ అందరం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అలా రాదు, బికాజ్ యూపీఎస్సీ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. అండ్ యూపీఎస్సీ క్వశ్చన్స్ లైక్ ప్రతిసారి ఏదో ఒక చేంజ్ అనేది ప్యాటర్న్లో ఉంటుంది ఆ పేపర్లో. ఎందుకనంటే ఏమో మనం చెప్పలేము. బికాజ్ ఈసారి మీరు చూసినట్టయితే GS1లో ఖచ్చితంగా మనకి క్యాలిక్యులేషన్స్, లైక్ ఎకనామీ పార్ట్లో క్యాలిక్యులేషన్స్ ఇచ్చారు, అసలు ఎప్పుడూ అట్లా ఇవ్వలేదన్నమాట. సో ఈసారి అదొక కొత్త ప్యాటర్న్ చూశాను నేను. అండ్ స్టేట్మెంట్స్ కూడా 3 స్టేట్మెంట్స్ ఇవ్వడము. సో ఇది కూడా నేను రాసిన పేపర్లో 2023లో అటెంప్ట్ చేశాను కదా, అదొక ప్యాటర్న్. అయితే ఇది నేను కొత్తగా ఎక్స్పీరియన్స్ అయింది. అంటే ఈ పేపర్లో చూసింది మాత్రం ఇవి. అండ్ CSAT వరకు వస్తే CSATకి అండ్ కాంప్రిహెన్షన్కి టైం అనేది ఖచ్చితంగా పడుతుంది. బికాజ్ కాంప్రిహెన్షన్ చదివే లోపే మళ్ళీ పైన ఏం చదివామో అనేది మర్చిపోతాము. అండ్ ఖచ్చితంగా క్వశ్చన్ అనేది కూడా అర్థం అవ్వదు. అండ్ అవి కూడా అజంప్షన్స్ కానీ, క్రక్స్ కానీ, అందులో క్రిటికల్ థింకింగ్ కానీ, క్రిటికల్ పాయింట్ ఏం చెప్పాడు,
సో ఇవన్నీ ఆ పాయింట్స్ని క్యాచ్ చేసి మనం ఆన్సర్ చేయాల్సింది. సో అవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తాయి. అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్, అజంప్షన్ అంటే ఏంటి, మనకి క్రక్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఇన్ఫరెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కొన్ని మీనింగ్స్, డిఫరెంట్ మీనింగ్స్ అనమాట. దానికి సంబంధించి ఆప్షన్స్ అనేవి మనం ఆ పారాగ్రాఫ్ నుంచి తీసుకొని ఖచ్చితంగా ఆన్సర్ అనేది చేయాలి ఉన్న వాటిలో. అండ్ సీసాట్లో మ్యాథ్స్ అనేది నేను కొంచెం వీకే, అండ్ నా కాంప్రహెన్షన్ అనేది నాకు కొంచెం స్ట్రెంగ్త్ అనమాట. సో నాకు ఏదైతే వచ్చాయో ఆ మ్యాథ్స్ పోర్షన్లో వాటినే నేను పెట్టాను. అండ్ కాంప్రహెన్షన్ అన్నీ ఆల్మోస్ట్ అటెంప్ట్ చేశాను. అండ్ అందులో ఎన్ని కరెక్ట్ అయితే ఎన్ని రాంగ్ అయితే అనే మనం చెప్పలేం, కానీ బట్ నేనైతే మ్యాక్సిమం కాంప్రహెన్షన్స్ అన్నీ అటెంప్ట్ చేశాను. అండ్ మ్యాథ్స్ పోర్షన్లో మ్యాక్సిమం నాకు ఏదైతే వచ్చో ఈజీగా ఆ టైం లిమిట్లో చేయగలను అనుకున్నానో వాటిని చేశాను. ఓవరాల్గా నాకు తెలిసి ఒక 48 క్వశ్చన్స్ లోపు అటెంప్ట్ చేశానండి. అండ్ లాస్ట్కి కౌంట్ చేసుకున్నాను. అండ్ ఎస్, వీటిని బట్టి నేను చెప్తున్నా, ఎందుకంటే నేను చాలా తక్కువ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశాను. అండ్ కాంప్రహెన్షన్ వచ్చినా మేబీ మ్యాథ్స్ పోర్షన్లో ఏమైనా నెగిటివ్స్ పోతాయేమో అని చాలా 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 భయంగా ఉంది. ఎనీవే, ఇంకా మనం ఏం చేయలేము, అయిపోయింది, రాసి వచ్చాము పేపర్, ఇంకా అంత దేవుడికే, అన్నీ ఏదైనా రిసీవ్ చేసుకోవాలని చెప్పాను కదా. సో ఇది నా ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ డే నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను అనమాట, నా ఎగ్జామ్కి. అండ్ నైట్ క్రేవింగ్స్ 12 o'clockకి, అండ్ మైండ్ అంతా అస్సలు బాగాలేకపోతే మ్యాగీ తిన్నాను. సో ఇదండి నా ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్. ఐ హోప్ ఇట్ హెల్ప్డ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.